హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకునే బోన్లెస్ చికెన్ పీసెస్ని తీసుకోవాలి. పకోడీకి ఎప్పుడు పీసెస్ అనేవి ఈ మాత్రం సైజు ఉంటే చాలు. ఇప్పుడు ఇందులోనే మీ రుచికి సరిపడంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం, కొద్దిగా కరివేపాకు తరుగు, 3 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక 3 గంటల పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. వీలైతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే పీసెస్ అనేవి చాలా బాగుంటాయి. అలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 ఎగ్ వైట్, కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ పీసెస్ని ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే చికెన్ పీసెస్ అనేవి బయట మంచి రంగు వస్తాయి కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉండిపోతాయి. అన్నట్టు మరొక మాట, నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.